యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో వైన్ షాపులను ఎక్సైజ్ శాఖ అధికారులు దగ్గరుండి ఓపెన్ చేయించడం జరిగింది. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాలతో వైన్ షాపులను మధ్యాహ్నం తర్వాత తెరవాలన్న నిబంధనలు అమలు చేస్తూ కోమటిరెడ్డి అనుచరులు ఉదయం పూట తెరిచిన వాటిని మూసివేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో వైన్ షాపులను ఎక్సైజ్ శాఖ అధికారులు దగ్గరుండి ఓపెన్ చేయించడం జరిగింది. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాలతో వైన్ షాపులను మధ్యాహ్నం తర్వాత తెరవాలన్న నిబంధనలు అమలు చేస్తూ కోమటిరెడ్డి అనుచరులు ఉదయం పూట తెరిచిన వాటిని మూసివేయించడం జరిగింది. దీంతో పాటు వైన్ షాపుల దగ్గర గల పర్మిట్ రూమ్లను 6 గంటల తర్వాత మాత్రమే ఓపెన్ చేయాలని రాజగోపాల్ రెడ్డి అనుచరులు చెప్పడం జరిగింది. ఈ విషయమై ఎక్సైజ్ శాఖ అధికారులు ఉదయం 10 గంటలకు దగ్గరుండి వైన్ షాపులను ఓపెన్ చేయించడం సంస్థాన్ నారాయణపూర్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ అధికారులు మాట్లాడుతూ ఎక్సైజ్ ఆదాయం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలు మునుగోడు నియోజకవర్గంలో కూడా అమలు చేస్తామని వారు తెలిపారు. షాపులు ఏం బంద్ ఏం జరగట్లేదండి. మేము మా ఈఎస్ గారు డీసీ గారు ఆదేశానుసారం టైమింగ్స్ 10 గంటలకు షాపులు ఓపెన్ చేసి అదే భాగంలో మేము షాపులు ఓపెన్ చేసి చెప్పడానికి వచ్చినాం. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు 1 గంటకు దిమ్మని చెప్పారంట. అయితే మేము మా ఈఎస్ డీసీ గారికి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. మీరైతే మీ రూల్ ప్రకారం ఎక్సైజ్ పాలసీ ఎట్లుందో దాని ప్రకారం ఫాలో కామని చెప్పారు. అందులో నిన్న ఏదో చిన్న ఇష్యూ అయిందంటే మేము ఇక మా ఐఎస్ డీసీ గారు మమ్మల్ని ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను కూడా జీటీఎఫ్ వాళ్ళను కూడా పంపించడం జరిగింది. అందుబాటులో ఉండి వాళ్ళ దగ్గర ఉండి తీపిమని చెప్పి అందులో భాగంగా మేము రావటం జరిగింది. మేము మా పై అధికారుల ఆదేశానుసారం మేము వాళ్ళకు సెక్యూరిటీ చేయడానికి రావడం జరిగింది. సో ఈ వైన్ షాపుల మీద ఇబ్బంది అది వాళ్ళు ఏమైనా వస్తే అసాల్ట్ కేసు లాంటిది ఏమైనా ఉంటే మేము పోలీసులో కంప్లైంట్ చేస్తాం. వాళ్ళు ఎవరైనా బలవంతంగా వచ్చి ఏమైనా చేస్తే ఫర్దర్ గా మా ఈ పై అధికారుల ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము వాళ్ళ మీద కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. మా రూల్ ప్రకారం ఫాలో కమ్మని చెప్పి ఉంటాం. మేము ఉండటానికే వచ్చింది.